అతన్ని మాత్రం ప్రాణాలు పోయేలాగా చేసే ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతుంది. అది స్పష్టంగా కనబడుతుంది. వంశీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనుకోవాలా? వంశీని ఇలా టార్గెట్ చేయడం వల్ల వైసీపీకి కూడా డ్యామేజ్ తీసుకురావాలనే వ్యూహం ఏమన్నా ఉందా? వంశీ మీద కాస్త ఎక్కువ కసి ఉంది. అదేంటి అంటే గెలిచిన తర్వాత వెళ్ళిపోయాడు అన్న కసి కంటే కూడా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అన్నటువంటిది. ఆ కసి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే చేస్తున్నట్టుంది. మిగతాది సరే అదంతా పార్టీని. ఇంకోటి వంశీకి జరిగే చర్య భవిష్యత్తులో అంటే ఒకవేళ రేపు తెలుగుదేశం అధికారంలో లేకపోయినా ఎవరైనా తెలుగుదేశం నాయకుడిని అంటే చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా అంటే వంశీ గతి పడుతుంది అనే ఫీలింగ్ మైండ్లో ఉండాలి అన్నటువంటి ఇంటెన్షన్తో చేస్తున్న పని ఇప్పుడు. అంటే మొత్తం భయపెట్టాలి అందరినీ, రకంగా బలిదానం కిందనే ఇవ్వబోతున్నట్టు కనబడుతుంది. వంశీని బలిస్తే ఆ బలిని చూసి తర్వాత భయపడాలి అన్నటువంటి కోణంలో. సరే, ఒకటి ఇందులో ఒక చిన్న సున్నితమైన డౌట్ నాకు. ఎందుకంటే ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి కాపు కాసింది ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అనుకుంటే అదే సామాజిక. రేపొద్దు నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గ పరంగా అది పెద్ద డ్యామేజ్ అవుతా? ఏం కాదు. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గంలో 99% తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఆ మిగతా